హాయ్ వెల్కమ్ టు శిరీష జగత. ఈ వీడియోలో నేను అష్టలక్ష్మి అలాగే వారాహి టెంపుల్కి వెళ్ళాను. అదే వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇదివరకు అయితే నేను వేరే వాళ్ళతో కలిసి ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ వెళ్ళేదాన్ని. కానీ రీసెంట్గా నేను జాబ్ చేంజ్ అవ్వటం వల్ల నాకు వెళ్ళే టైమింగ్ లేక నేను వెళ్ళడం లేదు. కానీ వీక్ ఆఫ్ ఉన్న రోజు నేను మా అమ్మని తీసుకొని వెళ్తాను అనమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళి నైట్ వరకు రిటర్న్ బ్యాక్ వస్తాము. ఈరోజు ఏంటంటే నేను స్టార్ట్ అయ్యేటప్పటికి ఫుల్ వర్షం పడుతుంది. సగం దూరం వెళ్ళి కూడా నేను వెనక్కి వెళ్ళిపోవాలని అనుకున్నాను. కానీ బస్ కూడా అవైలబుల్గా లేదు. సో ఇంకా మెట్రోకి వెళ్ళాలి అని చెప్పేసి మెట్రోకి వెళ్తున్నాం అనమాట. అండ్ నా నెగ్లిజెన్స్ ఏంటి అంటే ఇంకొక డ్రాబ్యాక్, అప్పుడు కూడా ఆగిపోవాలి అనిపించింది. ట్రైన్ ఇంకా వచ్చేసింది, ఇంకొక హాఫ్ మినిటే ఉంది అని చెప్పేసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి హెడ్ అన్నది అందులో స్టక్ అయింది. డోర్స్ ఓపెన్ అయిపోయినాయి అనమాట. అదొక పెద్ద నెగ్లిజెన్స్ అండ్ మెయిన్ ప్రాబ్లం. అప్పుడు కూడా నేను డ్రాప్ అయిపోవాలి అని అనుకున్నాను. స్టిల్ ఇంకా దేవుడి మీద భారం వేసి వెళ్ళాను అనమాట. చాలా రోజులైంది వెళ్ళలేదు అని చెప్పేసి. అండ్ మెట్రో దిగగానే మనం ఆటో తీసుకొని డైరెక్ట్ వారాహి టెంపుల్కి మనం వెళ్ళొచ్చు. జస్ట్ ఒక మెట్రో అండ్ ఆటో రెండు మనం చేంజ్ అయ్యి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే వారాహి మాత ప్లస్ ప్రత్యంగిరి మాత అని చెప్పేసి రెండు ఉంటాయి. అండ్ టెంపుల్స్ కూడా ఇవి బ్రదర్స్వి అనమాట. 2 టెంపుల్స్ ఉంటాయి. రెండు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా ఈవినింగే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే హారతి కానీ పూజ కానీ చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనం పూలదండలకు బదులు ఎండుమిరపకాయల దండలు, నిమ్మకాయ దండలు, పసుపు కొమ్ము దండలు వేస్తారనమాట దేవుడికి. మనం అర్చన పూజలు ఇంకా ఏమన్నా రాహుకేతు పూజలు ఏమైనా ఉన్నా కూడా మనం చేయించుకోవచ్చు. స్పెసిఫిక్ డేస్లో ఇలా పూజలు ఉంటాయి. ఆ డేస్లో వచ్చి చేయించుకోవచ్చు. అండ్ నాకేంటంటే నేను అక్కడికి వెళ్ళాక నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. సో అందుకే నేను రెగ్యులర్గా వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. అండ్ ఇదేమో చిన్న టెంపుల్ అనమాట. ఫస్ట్ మనం ఎంట్రన్స్లో వెళ్ళగానే ఇదే టెంపుల్ ఉంటుంది. ఇది దర్శనం చేసుకున్నాక ఇంకొకటి సైడ్లోనే పెద్ద టెంపుల్ కూడా ఉంటుంది. మనం దానికి కూడా వెళ్ళొచ్చు. రెండు దర్శనం చేసుకొని ఈ పెద్ద టెంపుల్ ఏంటంటే ఫస్ట్ పెట్టింది ఓన్లీ ప్రత్యంగిరాదేవి మాత్రమే ఉంటుంది అనమాట. దాంట్లో ఈ సైడ్ ఇంకొకటి పెట్టి చిన్న టెంపుల్ ఏమో 2 దేవతలు కూడా ఉంటుంది మెయిన్గా. సో ఇక్కడ మనకి ప్రసాదంగా అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలు ఇస్తారు. అవి మనం తాగొచ్చు, ఏదైనా చేసుకొని తినొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతున్నాము. కానీ అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్దామా అని అంటే మా అమ్మ ఓకే అంది. సో అప్పటికప్పుడు మేము మళ్ళీ అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము ఆన్ ది వేలోనే అని చెప్పేసి. అక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్దామని వెళ్ళాము. లక్కీగా మేము వెళ్ళే టైంకి అక్కడేవో పూజలు జరుగుతున్నాయి. ధ్వజస్తంభం గోల్డ్ రేకుతోటి పూతతోటి తయారు చేశారనమాట. అది ఓపెనింగ్ ఉంది. అందుకోసమని చాలా బాగా డెకరేషన్, అలాగే లోపల చాలా జరుగుతూ ఉన్నాయి, ఫ్లవర్ డెకరేషన్ అలాగా. దర్శనం కూడా నైట్ టైం కాబట్టి మాకు బాగా జరిగింది దర్శనం కూడా. ఇది బయట కూడా చాలా స్పేస్లో ఉంటుంది. మనకి గోశాల ఉంటుంది, మనకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఎదురు సైడ్ ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది. అండ్ అలాగే పూజా స్టోర్స్ కూడా చాలా ఉంటాయి బయటే. మనకి ఏం కావాలన్నా తీసుకొని వెళ్ళొచ్చు. పూజ బాగా చేస్తారు. మనం ప్రశాంతంగా దండం పెట్టుకొని వచ్చి కూర్చొని కాసేపు ఏమైనా చదువుకొని ఇంటికి రావచ్చు అనమాట. పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్. మనకి ఎలా అంటే ఒక ఫ్లోర్స్లో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇది దాటి మనం ఇంకొక పైకి వెళ్ళాక ఇలా ఏరియా ఉంటుంది. ఇక్కడ మనకి అమ్మవారిని పూజలు చేసేవి ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే ప్రసంగాలు ఇస్తూ ఉంటారు కదా, అదొక ఏరియా ఉంటుంది. ప్లస్ బంగారు రథం ఉంటుంది. అలా అన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ వినాయకుడు టెంపుల్ వస్తుంది. ఆ తర్వాత మనకి బాలాజీ, లక్ష్మీదేవి టెంపుల్ అండ్ చుట్టూతో అష్టలక్ష్మి టెంపుల్స్ ఉంటాయి. ఒక్కొక్క అమ్మవారు అలా ఉంటుంది. నేను లోపల అంతా ఏం తీయలేదు, జస్ట్ బయట మాత్రమే తీసాను. ఫొటోస్ వీడియోస్ ఎలా లేదు. సో ఎంతవరకు అయితే అంతవరకే తీసాను అనమాట. సో ఇటు సైడ్ ఏదైతే ధ్వజస్తంభం ఉంటుందో ఆ వెనక సైడ్ నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. వెళ్ళి దర్శనం చేసుకొని ఈ రథం పక్క నుంచి బయటకు వస్తాము. ఇది గోల్డెన్ రథం అండ్ గోల్డెన్ ధ్వజస్తంభం ఓపెనింగ్ ఉంది. సో దానికోసం ఎవరో వస్తున్నారు అని చెప్పేసి డెకరేషన్స్ చేశారనమాట. ఇది ప్రసంగం చెప్పే ప్లేస్ లేదా కళ్యాణం కానీ ఏమైనా చేస్తారేమో. ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు అక్కడ. అండ్ మా అమ్మ అక్కడ కూడా బుక్స్ తెచ్చుకొని ఏదో చదువుకుంటూనే ఉంది. అండ్ వస్తూ ఆమె మార్కెట్ కూడా చేసింది. అక్కడ చాలా చవకగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. సో ఫ్రూట్స్ అలాగే తనకు కావాల్సిన పువ్వులు అన్నీ కొనుక్కొచ్చుకుంది.
అండ్ రిటర్న్ బ్యాక్లో మాకు బస్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. జస్ట్ డైరెక్ట్ నాకు ఒక 1 స్టాప్ బస్ దిగి నేను ఇంటికి రావటమే. సో నాకు అది బాగా అనిపించింది. వచ్చినప్పుడు ఈజీగా వచ్చాను. అండ్ ఇవన్నీ అక్కడ నుంచి ఫోర్స్ఫుల్గా నేను మోసుకొని రావాల్సి వచ్చింది. మా అమ్మ అన్నీ కొన్నది. బాగా బేరాలాడి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.